వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ 130వ డివిజన్ పరిధిలోని సూరారం కాలనీ పరిధిలోని రాజీవ్ గృహకల్ప 61వ బ్లాక్ దగ్గర ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానంలో 5వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి నైవేద్యం సమర్పించి పూజలు చేయడం, కాలనీ వాసులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని ప్రసాదం స్వీకరించడం జరిగింది. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కమిటీ సభ్యులకు సహకరించిన దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కమిటీ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. మన సుభాష్ నగర్ బంకటి సూరారం రాజీవ్ గృహలోని శ్రీ ఎల్లమ్మ పోచమ్మ తల్లి దేవస్థానంలో 5వ వార్షికోత్సవం సందర్భంగా అన్నదానం చేయడం జరిగింది. దీనికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మా ప్రోగ్రాన్ని విజయవంతం చేశారు కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. సూరారం రాజీవ్ గృహకల్ప ప్రతి సంవత్సరం లెక్క ఈ సంవత్సరం కూడా శ్రీ శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం ఆలయ కమిటీ సభ్యుల తరఫున ఈరోజు కూడా సంవత్సరం మనకు వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. కావున భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. అమ్మవారు అందరికీ చల్లగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. సూరారం ఆర్జీకే పరిధిలో నల్లపోచమ్మ ఎల్లమ్మ దేవస్థానంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. కమిటీ సభ్యులందరూ కూడా అందరూ సహకరించి విజయవంతం చేశారు. పబ్లిక్ కూడా అధిక సంఖ్యలో వచ్చి అందరూ కూడా సంతోషంగా పాల్గొని సాయంత్రం పల్లకి సేవ ఉంది. అందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి పాల్గొనాలని కోరుకుంటున్నాం. సూరారం కాలనీ రాజీవ్ గృహకల్ప నల్లపోచమ్మ ఎల్లమ్మ టెంపుల్ దగ్గర 5వ వార్షికోత్సవం కాలనీ దగ్గర సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరపబడింది. రాజగురుకల్ప అందరూ వచ్చారు కాబట్టి ప్రజలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే గుడి కమిటీ మెంబర్స్ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు కార్యక్రమం ఏమనగా 5వ వార్షికోత్సవం సందర్భంగా నల్లపోచమ్మ తల్లి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి ప్రజలందరూ అలాగే ఆర్జీకే 60 గజాల ప్రజలందరూ కూడా అన్నదానానికి సహకరించారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ గుడి కమిటీ సభ్యులందరికీ, మహిళలకు నాతో కలిసి పనిచేసిన మహిళలందరికీ, కమిటీ మెంబర్స్కి, గుడి కమిటీ మెంబర్స్కి అందరికీ కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా రాజీవ్ ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటూ ఇంతటితో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. सब्सक्राइब చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.